ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు పాఠం నహూము గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు సావధానంగా వినండి. లయకర్త నీ మీదికి వస్తున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయి, మార్గములో కావలి ఉండు. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించు. దోచుకునేవారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకున్నా, వారి ద్రాక్షవల్లులను నరికివేసినా, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహిస్తాడు. ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపైనాయి. పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యమును వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరిసిపోతున్నాయి. సరళ దారుమయమైన ఈటెలు ఆడుతున్నాయి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోతున్నాయి. రాజమార్గములలో రథములు ఒకదానిమీద ఒకటి పడుతూ పరిగెత్తుతున్నాయి. అవి దివిటీల వలె కనపడుతున్నాయి. మెరుపుల వలె అవి పరిగెత్తుతున్నాయి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? 2వ అధ్యాయంలో నహూము అష్షూరు సామ్రాజ్య పతనాన్ని వర్ణిస్తున్నాడు. నీనెవే నాశనమైపోతుంది. దేవుడు తన ప్రజలను తిరిగి ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు. ఓ నినెవే, లయకర్త నీ మీదికి వస్తాడు చూడు. నీవెంత సిద్ధపడినా, బలం కూడగట్టుకున్నా నీకు అపజయం తప్పదు. దేవుని ప్రజలను హింసించిన నీనెవే, నీకు శ్రమ తప్పదు. నా ప్రజలకు తిరిగి వారు కోల్పోయింది నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా నా ప్రజలకు మంచి రోజులొస్తాయి. ఇశ్రాయేలుకు మీరు చేసిన కీడు ఇక చాలు. ఇప్పుడు మీ పని ఏమవుతుందో చూడండి అంటున్నాడు దేవుడు. అష్షూరు, నీవు ఇశ్రాయేలు యొక్క ద్రాక్షవల్లిని నరికివేశావే, నీ గతి ఏమవుతుందో చూచుకో. దేవుని సైన్యం కదలి వస్తోంది. సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి. వారి వస్త్రాలు రక్తవర్ణం. రక్తవర్ణం యెహోవా ఉగ్రతను చూపుతుంది. రథభూషణాలు తళతళ మెరిసిపోతున్నాయి, పరిగెత్తుతున్నాయి. సైన్యం మోహరించబడింది, ముందుకు వేగంగా దూసుకుపోతున్నాయి. శత్రు సంహారం ముమ్మురంగా జరుగుతుంది. దళిత ప్రజలకు విమోచకుడు యెహోవా. దేవుడు తన ప్రజలను శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా చేస్తాను అన్నాడు. యెషయా 60వ అధ్యాయం 15వ వచనం. అష్షూరు మీదికి లయకర్తలాగా సైన్యం వచ్చి పడుతోంది. శత్రుబలం హరించుకుపోతుంది. పరలోకం జోక్యం కలిగించుకుంది. శత్రు సైన్యం మట్టి కరిచింది. మానవ శక్తి దేవుని శక్తి ముందు కుప్పకూలిపోవలసిందే. నహూము ప్రవచనం నీనెవే సమూల నాశనాన్ని కన్నులకు కట్టినట్లు చూపింది. జఫన్యా కూడా ఈ విధంగానే ప్రవచించాడు. చరిత్రే ఈ ప్రవచనాలకు సాక్ష్యం పలుకుతోంది. యెషయా 46వ అధ్యాయం 9-10 వచనాలు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకోండి. దేవుడను నేనే, మరే దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడూ లేడు. నా ఆలోచన నిలుస్తుందని, నా చిత్తమంతా నెరవేర్చుకుంటానని చెబుతూ ఆది నుండి నేనే కలుగబోయే వాటిని తెలియచేస్తున్నాను. పూర్వకాలము నుండి
నేనే ఇంకా జరగని వాటిని తెలియచేస్తున్నాను. బైబిలులోని చరిత్ర, ప్రవచనం, కవిత, ఉపమానం, సామెతే, అద్భుతం, వ్యక్తిగత జీవిత సంఘటనలు, దర్శనం, పత్రికలు ఇవన్నీ మానవుని అక్కరకు, దేవుని కనికరానికి అద్దం పడుతున్నాయి. దేవుని ఆత్మ ప్రేరేపించగా ప్రవక్తలు పలికారు. గాని ప్రవక్తల శైలి, వ్యక్తిత్వం అంతరించలేదు. ఎవరి శైలి వారికే ప్రత్యేకం. హీబ్రూ సాహిత్యంలో నహూము గ్రంథానికి ప్రత్యేక స్థానమున్నది. ప్రవక్త మాటలన్నీ ఒక శ్రావ్యమైన కవితగా ధ్వనిస్తాయి. యుద్ధరంగ చిత్రణ గొప్ప వాక్చిత్రం. ప్రవక్త పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికిన మాటలివి. ఎర్రని వస్త్రాలు ధరించిన సైనికులు, రథాలు, తళతళ మెరిసే ఈటెలు కన్నులకు కట్టినట్లు ప్రవక్త వర్ణిస్తున్నాడు. బబులోను వచ్చి అష్షూరును జయించింది. ఒక జాతి మరో జాతిని నిర్మూలం చేయడం చరిత్రలోని పాఠం. ఎదోము, ఈజిప్టు, మోయాబు, గ్రీసు, రోము అన్నీ ఒకటి పోయి మరొకటి రావటం మామూలే. దేవుని శిక్షా ప్రణాళిక విచిత్రమైనది. దుష్టుల చేతికి వారిని వీరిని అప్పగించినప్పుడు ఆ శిక్ష ఎంతో తీవ్ర స్థాయిలో ఉంటుంది. తన ప్రజలను కూడా దేవుడు క్రూరులైన అన్యరాజులకు అప్పగించాడు. యుద్ధాలు, పోరాటాలు నరకాన్ని ప్రతిఫలిస్తాయి. శత్రువులను చిత్రహింస చేసి వారిని బానిసలుగా చెరగొనిపోవడం ఎంతో హీనమైన పాపక్రియ. నరుని ఆగ్రహము దేవుణ్ణి పరోక్షంగా మహిమపరుస్తుంది. ఒకరోజు వస్తుంది, అప్పుడు అందరి మోకాళ్లు ఆయన ఎదుట వంగక తప్పదు. అది బలవంతం మీద జరిగితే మానవునికి ఏమి ప్రయోజనం? స్వచ్ఛందంగా మానవుడు ఇప్పుడే తన సృష్టికర్తను స్తుతించాలి. ఆయన ఎదుట మోకరిల్లాలి. ప్రతి జాతిలో కొందరైనా మంచివారుంటారు. దుర్మార్గుల మధ్య నోవహు, లోతు, దానియేలు, యోబు లాంటి వారున్నారు. ప్రతి జాతిలోనూ భక్తిగల వ్యక్తులు, దేవునికి భయపడే వ్యక్తులు, కొర్నేలి లాంటివారు సాక్షార్థమై ఉంటారు. నిత్యత్వంలో ఈ విధంగా వివిధ జాతులుండవు. ఈజిప్టు, పారసీకం, అష్షూరు, బబులోను, గ్రీసు, రోమా జాతులన్నీ ఈ లోకంలో ఉన్నా వాటి ఉనికి ఇహలోకానికే పరిమితం. ఇహలోక చరిత్రకు ఇక్కడే ముగింపు ఉంది. ప్రియ శ్రోతలు, నహూము యూదా ప్రజలను ఆదరిస్తూ అష్షూరు రాజ్యం అపజయం పాలై పతనమైపోతుంది అన్నాడు. కొంతకాలం అష్షూరు రాజ్యం యూదాను హింసల పాలు చేసింది. వారి గర్వము, విగ్రహారాధన, నియంతృత్వము, దేవుని పట్ల నిర్లక్ష్యభావం దేవుని శిక్షకు, ఉగ్రతాగ్నికి గురి అయ్యాయి. నీనెవే పట్టణం తన వైభవాన్ని కోల్పోతుంది. దేవుని జ్ఞానం, దేవుని న్యాయసమ్మతమైన తీర్పు ఎంతో గంభీరమైనవి. అష్షూరు తన గర్వానికి తగ్గట్టే శృంగభంగమవుతుంది. యెహెజ్కేలు 32వ అధ్యాయం 22-23 వచనాలు. అష్షూరు యొక్క పతనం దయనీయంగా వర్ణించబడింది. అష్షూరు, దాని సమూహమంతా అక్కడే ఉన్నాయి. దాని చుట్టూ వారి సమాధులున్నాయి. వారందరూ కత్తిపాలై చచ్చి ఉన్నారు. దాని సమాధులు పాతాళాగాధములో నియమించబడినవి. దాని సమూహము దాని సమాధి చుట్టూ ఉన్నది. వారందరూ సజీవుల లోకములో భయంకరమైన వారు. వారు కత్తిపాలై చచ్చిపడి ఉన్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? నహూముకు కలిగిన ప్రవచన దర్శనం దైవోక్తి. అదొక భారం. దేవుని ఉగ్రతను గురించిన దర్శన భారమిది. దేవుడు తన ప్రజలకు ఆదరణ కలిగించే ప్రవచనాలు నహూము ద్వారా పలికిస్తున్నాడు. శత్రువులు అంధకారంలో పడిపోతారు, పారిపోతారు. దేవుడు తన ప్రజల పక్షాన ప్రతీకార చర్య తీసుకోబోతున్న వార్త యూదా ప్రజలకు ఆదరణ. దేవుడు ఉత్తముడు. ఆయన మనకు ఆశ్రయదుర్గం. తన యందు విశ్వసించిన వారికి ఆయన విశ్వసనీయుడు. దేవుని దీర్ఘశాంతమును బట్టే ఇంకా మానవతకు మనుగడ.
రాజులకు రాజైన దేవునికి రాజులందరూ లెక్క అప్పగించాలి అంటూ నహూము ప్రకటించాడు. నీవు పనికిమాలిన వాడవు గనుక నీకు సమాధి సిద్ధపరుస్తున్నాను అని దేవుడు ఖండితంగా చెప్పాడు. అనగా నేను నిన్ను పాతేస్తాను అష్షూరు అంటున్నాడు దేవుడు. అదే జరిగింది. మాదీయ బబులోను రాజ్యం వచ్చి అష్షూరును నాశనం చేసింది. క్రీస్తుపూర్వం 612లో ఇది జరిగింది. సయాజరెస్, నెబోపలాసర్ అనే రాజులు అంత పని చేశారు. అష్షూరు ఎంతో మిడిసిపడింది. కాని ఏం లాభం? పూర్తిగా నాశనమైపోయింది. దేవుడు తన ప్రజలైన యూదావారిని క్రమశిక్షణలో పెట్టాడు. అది అయిపోయిన తరువాత అష్షూరు మీద చర్య తీసుకుంటున్నాడు. యాకోబు ఇశ్రాయేలు సంతతి అన్నప్పుడు దేవుడు మొత్తం ఉత్తర దక్షిణ రాజ్యాలను ఒకటిగా పేర్కొంటున్నాడు. ద్రాక్షావల్లి అన్నప్పుడు అది ఇశ్రాయేలు యొక్క జాతీయ సంకేతమని మనం గ్రహించాలి. కీర్తనలు 80:8-16 వరకు ఈ వర్ణన ఉంది. నీవు ఈజిప్టులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చావు, దానిని నాటావు, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించింది. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించాయి. దేవా, ఈ ద్రాక్షవల్లిని దృష్టించు. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాపాడు. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉంది. నహూము ఈ ప్రవచనాలు రాసిన 150 సంవత్సరాలకు అవన్నీ పూర్తిగా నెరవేరాయి. అష్షూరు చావు దెబ్బతిన్నది. ఒక జాతిగా దాని వైభవం పూర్తిగా అంతరించింది. అష్షూరు యొక్క చరిత్రపై అడ్డంగా గలతీపత్రిక 6:7 రాయబడిందా అనిపిస్తోంది. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. శత్రువులను అష్షూరు వారు చిత్రవధ చేసేవారు. అష్షూరు పాశవిక ప్రవృత్తి భయంకరమైనది. అయితే వారిని మాదీయ పారసీక రాజులు చిత్తుగా ఓడించారు. అష్షూరు వారికి ఎరుపు రంగంటే ఎంతో ఇష్టం. ఎరుపు రంగుతో తమ శత్రువులను వీరు భయపెడతారు. లోకంలో జాతుల మధ్య వైరం దేవుని దృష్టిలో మంచిది కాదు. అష్షూరు వారి ఎరుపు రంగు వారి రక్తదాహాన్ని కూడా సూచిస్తోంది. అష్షూరు రథాలు మంచి కలపతో తయారు చేసినవి. అష్షూరు వారు రథయుద్ధంలో ఆరితేరినవారు. అయితే దేవుడు అష్షూరును టైగ్రిస్ నది వరదల్లో ముంచేశాడు. నీనెవే కోటగోడల మీదుగా వరదలు పొర్లిపారాయి. శ్రోతలు, మీకొక ప్రాముఖ్య విషయం చెప్పాలి. వీధులలో రథాలు తొందరగా పరిగెడుతున్నాయి. రాజమార్గాలలో రథాలు ఒకదానిమీద ఒకటి పడుతూ పరిగెడుతున్నాయి. అవి దివిటీల్లాగా కనబడుతున్నాయి, మెరుపుల్లాగా అవి పరిగెడుతున్నాయి. అంటే కొందరు నేటి మోటారు కార్లను గురించిన ప్రవచనమిది అంటున్నారు. అది సరైన వివరణ కాదు. కార్లు అదే పనిగా ఒకదానిమీద ఒకటి పడవు. కారును నడిపేవాడు తాగుబోతైతే అలా జరుగుతుంది, అంతే. అష్షూరు వారి రథచక్రాలు పదునైన ఖడ్గాల్లాంటివి. దివిటీల్లాగా అవి పరిగెత్తుతాయి. అంటే రథాలలో నుండి అగ్నిబాణాలు విసిరేవారు. ప్రియ శ్రోతలు, యోనా నహూము గ్రంథాలు జంట గ్రంథాలు. యోనా చరిత్ర గ్రంథం, అది ప్రవచన గ్రంథం కాదు. యోనా బోధించినప్పుడు నీనెవె పట్టణమంతా రక్షించబడింది, అది చరిత్ర. అయితే నీనెవె వారు కొంతకాలానికి మళ్లీ భ్రష్టత్వానికి దిగజారిపోయారు. యోనా తరువాత 100 సంవత్సరాలకు దేవుడు నహూమును లేపాడు. నహూము సందేశమంతా నీనెవె నాశనాన్ని గురించే. ఈ రోజున భూగర్భ శాస్త్రజ్ఞులు తవ్వకాలలో నాటి అష్షూరు నాగరికతను గురించిన అవశేషాలెన్నో వెలికితీస్తున్నారు. శ్రోతలు, నహూము గ్రంథమంతా ఒక పద్యమని చెప్పుకున్నాం కదా. ఇది శ్రావ్యమైన కవిత. కవిత మాత్రమే కాదు, వాస్తవ చారిత్రక ప్రవచనం. 2వ అధ్యాయమంతా నీనెవె పతనాన్ని గురించిన ప్రవచనం. దేవుడన్నాడు, నీనెవే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ రథాలను కాల్చివేస్తాను. వాటి పొగ పైకి ఎగసిపోతుంది. ప్రియ శ్రోతలు,
అష్షూరు పతనం చరిత్ర మనకు నేర్పుతున్న గుణపాఠం. గర్విష్ఠులకు పతనం తప్పదు. వారు కఠిన హృదయులు, హితబోధను అంగీకరించరు, విననొల్లరు. చెరసాలలోని ఖైదీని చూడండి, తాగుబోతులను చూడండి. తాము నాశనమైపోతూ ఉన్నా తమ తప్పులు ఒప్పుకోరు. దేవుని క్షమాపణను అంగీకరించరు. మీ పాపములను మీరు ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, క్షమిస్తాడు. యేసు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తాము బాగానే ఉన్నట్లు వారందరూ నటిస్తున్నారు. సామెతలు 16:18 ఏమంటోంది? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. దైవచిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సు కలిగిస్తుంది. అహంకారి తనను తాను సమర్థించుకుంటాడు, హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. తనను ఇతరులతో పోల్చుకుంటాడు, తానే బాగున్నానులే అనుకుంటాడు. యాకోబు పత్రిక 4:6 ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించే అంటోంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని లేఖనము చెబుతోంది. ఈ నియమం అష్షూరు పట్ల అక్షరాల సార్థకమవుతుంది. సన్హెరీబు, రబ్షాకే వైఖరి చూడండి. వారి అహంకారానికి హద్దులేదు, పట్టపగ్గాల్లేవు. 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని ప్రజలు. దేవుని చేతి కింద సాత్వికులై దీన మనస్కులై ఉండండి. యేసు ప్రభు మనతో ఈ రోజున అంటున్నాడు, నా వద్దకు రండి, నా కాడి మొయ్యండి, నా వద్ద సాత్వికం దీన మనస్సు నేర్చుకోండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.